రేపు వరలక్ష్మి వ్రతం ఉంది. సో నాకు ఒక 10,000 ఉంటే ఇవ్వరా? దేనికమ్మా? రూపు కొనాలండి. రోజుకు 10,000? ఏంటమ్మా డబ్బులు ఎక్కడున్నాయమ్మా? వ్యాపారాలు లేవు, ఏం లేవు. ఎక్కడి నుంచి వస్తాయి? నీకు తెలిసిందే కదా నా వ్యాపారం గురించి. అలా కాదండి. పక్కన వాళ్ళు, ఆంటీ వాళ్ళు, కింద వాళ్ళు అందరు బాగా చేసుకుంటున్నారండి. మనం కూడా చేసుకుందాం. వాళ్ళు చూస్తారని మనం పూజ చేస్తామా మధు? నీకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు పరిస్థితులు బాగలేదు, వ్యాపారాలు లేవు. నేను ఇప్పుడు నీకు 10,000 ఇవ్వాలంటే నేను ఫైనాన్సర్స్కో వాళ్ళకో వీళ్ళకో అడగాలి. ఆ 10,000 తీసుకొచ్చి నీకు ఇస్తే వాళ్ళకి 3 నెలల పాటు నేను రోజు సాయంత్రం నా షాప్ ముందు వచ్చి నిల్చుంటారు. వాళ్ళకి 10,000 రోజు 100 చొప్పున 10,000 కట్టాలా? ఆ 10,000తో 2,000 ఎక్స్ట్రా తీసుకుంటారు. 12,000 అవుతుంది. ఇదంతా చేసి నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఒక చిన్న పూజ అంటున్నావు. చెప్పమ్మా. అలా కాదండి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కాదనట్లేదు. కానీ మన దగ్గర ఉన్నదాంతో చేయడం మంచిది కదా. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అనేది కాకుండా మన దగ్గర ఉన్నదాంతో చేస్తే చాలా మంచిది కదమ్మా. ప్లీజ్ అండి. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు నేను 10,000 తీసుకొచ్చి నేను ఫైనాన్స్ వాడి పూజ చెయ్యాలా? లేకపోతే ఉన్నదాంతోనే నాకు ఉన్న నాకున్న స్తోమతలోనే ఉన్నదాంతోనే పూజ చేయాలా? ఉం? అప్పట్లో నాకు తెలిసి అప్పట్లో నాకు తెలిసి మన తాత తండ్రులు అందరూ కూడా బాగా కష్టపడి సంపాదించి గుడ్లు గోపురాలకు వెళ్ళి నమస్కారం పెట్టి, దేవుడా నాకు కష్టపడడానికి శక్తినియ్యు, నా ఆరోగ్యం బాగుండేటట్టు చూడు, నేను కష్టపడి సంపాదించిన దానికి నాకు ప్రతిఫలంగా ఆ సంపాదన ఉండేటట్టు చూడు అని కోరుకుండేవాళ్ళు. అంతేగాని వ్రతాలు చేస్తే డబ్బులు రావు, అలాగని చెయ్యట్లేదని చెప్పేసి అమ్మవారు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతుంది. మనం మనం కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి. ముందు మనం కష్టపడాలి, సంపాదించాలి. అంతేగాని పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, చేయకపోతే డబ్బులు వెళ్ళిపోతాయి అని లేదు కదండి. సో మనకి ఉన్న దాంతోనే, మనకి ఎంత ఉంటుందో దాంట్లోనే అమ్మవారిని భక్తితో పూజ చేసి, నేను కష్టపడిన దానికి నాకు ప్రతిఫలం ఈ తల్లి అంటే చాలు. అంతేగాని ఇల్లును గుల్ల చేసి, అప్పులు చేసి పూజలు చేసే పూజలు అమ్మవారు అడగలేదు. మన మనసుతో ఆవిడికి ఏది పెడితే అదే చాలు. నా ఉద్దేశం, మీకు చేయొద్దని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. నా ఉద్దేశం, నా పరిస్థితిలో నేను చెప్తున్నాను. అంతేగాని మిమ్మల్ని పూజ ఇలా చేసుకోండి, అలా చేసుకుని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశంతో చెప్తున్నాను. కష్టపడి సంపాదించుకొని ఉన్న దాంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నాను. అంతేగాని ఇల్లుని గుల్ల చేసి ఈ లక్ష్మిని తీసుకెళ్ళి ఆ లక్ష్మిని తీసుకురావడం కన్నా మనకు ఇంట్లో ఉండే దాంతోనే సంతృప్తిగా మంచి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి అదే చెప్పింది. అంతేగాని అప్పు చేసి నాకు పెట్టని ఎవ్వరు చెప్పరు. మనకు ఉన్నదాంతోనే మనం చేసుకుంటేనే చాలా మంచిది. కానీ ఎదుటోళ్ళు చూస్తారు, ఆ పక్క వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారని ఆర్భటాలకు వెళ్ళి అప్పులు చేసి పూజలు అయితే వద్దు, నా రిక్వెస్టెడ్. అంతేగాని నేను ఎవరిని కించపరచట్లేదు, ఏమనట్లేదు. ఓన్లీ నా అభిప్రాయం మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే.